అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకు కంటిన్యూ అండి. సో, పొలంలో డే 2 అనమాట. మార్నింగ్ లేసి మొహం కడుక్కొని పాలొచ్చిన తర్వాత పొయ్యి పైన కాగబెడుతున్నా అండి. సో, ఈరోజు టీ ఏం చేయట్లేదు. సో, డైరెక్ట్ పాలు కాగబెట్టేస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు ఇంకా చాలా పనుంది. సో, లేట్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది పని అని. సో, మార్నింగ్ ఏం టిఫిన్ చేయలేదు ఈరోజు. టిఫిన్ కూడా చేయకుండా జస్ట్ పాలు కాగబెట్టి అందరూ పాలు తాగేసి బయట నుండి తెచ్చారు టిఫిన్ అంతా. బయట తీసుకొచ్చారనమాట ఈరోజు మాత్రం. ఎందుకంటే మేము ఏం తెచ్చుకోలేదు. జస్ట్ రైస్ తీసుకొచ్చాము. అలాగే పచ్చడి, ఇంకా నెయ్యి అవి ఒక్కటి తెచ్చుకున్నాము అంతే. సో, అన్నం ఒకటి త్వరగా అయిపోతుంది కదా. ఇంకా టిఫిన్స్, ఉప్మా అవి ఇవి చేస్తుంటే అవన్నీ బయట చేయలేము. చేసినా అంత ఓపిక కూడా లేదు. అందుకనే బయట తెప్పించేసి తినేశారు. సో, నేనేమో పాలు కాగబెట్టాను. సో, పాలు కాగబెట్టి తాగేసి తర్వాత ఇంకా మళ్ళీ ఇంటి పని ఉంది కదా. సో, ఆ ఇంటి పని స్టార్ట్ చేసామన్నమాట. కాసేపు పొలం పని అయిన తర్వాత ఇంకా ఇంటి పని చేద్దాం. ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయి. సో, ఆ ఇంట్లో మొత్తం కడిగేసిన తర్వాత ఇంకొంచెం ఉంటుంది కదా. మార్నింగ్ మళ్ళీ తూడ్చి మరి ఈరోజు ముగ్గుల ప్రోగ్రాం ఉందనమాట. అందరు టిఫిన్స్ తెచ్చుకొని తినేసారండి. నేను మాత్రం ఉపవాసం కాబట్టి ఈరోజు టీ కూడా పెట్టుకోలేదు. ఓన్లీ పాలే తాగేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామని వచ్చాను. సో, అందరికి పాలు పోసి ఇచ్చేసాను. తర్వాత బయట ఇంకా క్లీనింగ్ ఉందండి. కాకపోతే ఎండ వచ్చేసింది. మార్నింగ్ కాగానే ఇక్కడ ఎండ అలాగే ఉంటుంది. చలి నైట్ కాగానే చలి అలాగే ఉంటుందన్నమాట. ఆ మొహం అంతా కొడుతుంది. సో, బయట మార్నింగ్ 7కే ఫుల్ ఎండ ఉందన్నమాట. సో, ఆ ఎండకు బయట గీక్కుంటూ కూర్చోలేము. ఈ రోజుకి మాత్రం పెయింటింగ్ వేసేద్దామని లోపల, పెయింటింగ్ అంటే లోపల ముగ్గులు వేస్తాం కదా పల్లెటూర్లలో. సో, పల్లెటూర్లలో ఏంటిలేండి, మనం ఇండ్లలో ముగ్గు వేసుకుంటాం కదా. ఇప్పుడంటే సిటీలో వేసుకోవట్లేదు కాబట్టి. సో, మా విలేజెస్లో అయితే కంపల్సరీ ఇంట్లో ముగ్గులు వేసేస్తారు. సో, అందుకని నేను ఇంట్లో ముగ్గులు వేద్దాం ఊరికి ఎందుకుందామని. సో, మా వారు వెళ్ళి ఈరోజే ముగ్గులు తెచ్చారనమాట. ముగ్గులు చేస్తే నేను మార్నింగ్ అంటే నాకు అంత ముగ్గుల నాలెడ్జీ లేదండి. సో, ఫస్ట్ పేపర్ పైన వేసేసుకుంటాను. సో, బాగా వచ్చింది, నేను ఇది వేయగలను అంటేనే ఫస్ట్ పేపర్ పైన ప్రాక్టీస్ చేసి తర్వాత ఇలా బండ పైన వేసేసాను అనమాట. ఈరోజు తామర ముగ్గులు వేస్తున్నానండి. ఫస్ట్ మధ్యలో పెద్ద పువ్వు, తర్వాత సైడ్లకు తామర ముగ్గు అంటే తామర పువ్వులు వచ్చేలాగా ఉండాలి అని మా ఇంట్లో డిసైడ్ అయ్యాననమాట. సో, చూస్తుంటే అంటే నేను యూట్యూబ్ చూస్తే అంటే ముగ్గులు ఛానల్స్ చాలా ఉంటాయి కదా. సో, ఆ ముగ్గుల ఛానల్స్లో వెతికి ఈ ఇదేదో బాగుంది, అందులోనే ఈజీగా ఉందని ఈ ముగ్గు నేను వేసుకున్నానండి. ఇది కూడా 2 సార్లు ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓకే నేను వేయగలను, ఈజీగానే ఉంది అన్నప్పుడు మాత్రమే ఇలా ఒకసారి చాక్ పీస్ తెచ్చి దాన్ని తడిపి ఇలా ముగ్గు వేసేసి దానిపైన ఇంకా రంగులు వేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఆ లేయర్స్కి అంతా వైట్ రంగు వేసానండి. ఆ వైట్ రంగు ఎందుకో ఫస్ట్ డార్క్ వైట్గా ఉంది. అది డార్క్ వైట్ అంటే మిల్కీ వైట్ అంటారు చూడండి. వైట్ కాకుండా అటు ఇది కాకుండా ఇక్కడ చేరుందా ఆ కలర్లో ఉందన్నమాట. అది ఫస్ట్. తర్వాత అది కలపగా వైట్గా మారింది. ఫస్ట్ వైట్ అస్సలు అనిపించలేదు. సో, ఇలా బార్డర్స్ అన్నీ వేసుకున్నాను. బార్డర్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో రంగు వేద్దామని డిసైడ్ అయ్యాననమాట. నేను స్టార్ట్ చేసేసరికి దాదాపు 8:30 అయిందండి. అప్పుడు స్టార్ట్ చేస్తే ముగ్గు 12:30కి అట్లా అయిపోయింది. మనం అనుకుంటాం కానీ చిన్న ముగ్గే అనుకుంటాం కానీ కలర్స్ వేయడమేమో ఈజీ అండి. కాకపోతే ఈ పెయింటింగ్స్ వేయడం కొంచెం కష్టమే. ఎందుకు అంటే ఆ చిన్న బ్రష్తో ఆ లైన్స్ వేసేసరికి అద్ది తూడ్చి రుద్ది అక్కడక్కడ పడేటటువంటి ఉంటాయి కదా చిన్నటివి డ్రాప్స్, అవి కూడా రుద్దుకుంటూ మళ్ళీ మళ్ళీ చేతులు తుడుచుకుంటూ వేసేసరికి కొంచెం లేట్గా అనిపించినా సరే ఫైనల్గా వేసిన ముగ్గు చూసిన తర్వాత ఆ కష్టమంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మధ్యలో ఏమో నేను పింక్ వేయాలనుకున్నాను అండి. పింక్ కలర్ చెప్దాం అనుకున్నా. ఓకేలే ఏముంది, వైట్ అండ్ రెడ్ కలిపితే పింక్ అవుతుంది అనుకున్నా. కానీ అస్సలు కాలేదు, అది పింక్ కాలేదు, లైట్ రెడిష్ కలర్ అయిందనమాట. ఎందుకు అది వేస్తే బాగుండదేమో అని ఇంకా ఫైనల్గా రెడ్కే ఫిక్స్ అయ్యాను. సో, అందుకని మధ్యలో రెడ్ వేసాను. సో, రెడ్ అయితే డార్క్ రెడ్ అయింది. సో, కొంచెం ఆరిపోయిన తర్వాత అంటే అంత ఆరిపోతుంది కదా, అప్పుడు కొంచెం డార్క్ రెడ్ కాకుండా కొంచెం ముదిరిపోయిన రెడ్ లాగా అయిపోయింది అనమాట. ఓకే బాగానే ఉంది
అని అనిపించింది. సో కలిపానండి 2 వైటు అలాగే అది కూడా కలిపాను. లైటిష్ కలర్ వచ్చింది. సరే అది ఎక్కడన్నా యూజ్ చేద్దాంలే, ప్రస్తుతానికైతే ఈ రెడ్డే వేద్దాం అనిపించింది. అంత లైట్ కలర్లు బాగుండవండి ఇంటి లోపల. ఇంత బ్రైట్నెస్ ఉండే ఇంటికి మరీ లైట్ కలర్ ముగ్గేస్తే అంత చూడచక్కగా ఏమి అనిపించదని నేను డార్క్ కలర్కే ఫిక్స్ అయ్యాననమాట. సో మనం గోడ రంగుని బట్టి ఇంటి కింద ముగ్గు రంగు ఎంచుకోవాలి. పైన లైట్ వేసి కింద కూడా లైట్ రంగులు వేస్తే చూడడానికి అస్సలు బాగోదు. పైన గోడలు డార్క్ కలర్‌లో ఉన్నాయనుకోండి, కింద ముగ్గులు కొంచెం లైటిష్ రెడ్ కలర్స్‌లో ఉంటే బాగా కనిపిస్తాయనమాట. సో నేను అనుకునేది అలా. సో నేను అలా అనుకుని వేస్తాను. సో అప్పుడు బాగా ఫైనల్‌గా బాగా కుదురుతాయి ముగ్గులైనా సరే, ఇంకేమైనా సరే. ఇలా ఇప్పుడేమో చుక్కలు చుక్కలు ముగ్గులు పెడితే అన్ని మోటు ముగ్గులు వేస్తామన్నారనమాట మా పిల్లలు. సో అందుకని ఆ మోటు ముగ్గులు ఎంచుకోకుండా ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేసిన ముగ్గు 7 చుక్కలు మధ్యలో సందు 4 చుక్కల ముగ్గు ట్రై చేశాను. అది బాగుంది. సేమ్ తామర ముగ్గులే అనమాట. వాళ్ళు బాలేదు, మోటు ముగ్గు అన్నారనమాట. సో ఎందుకులే ఇంక వాళ్ళ అనడము, మళ్ళీ నేను వేరే ముగ్గు ప్రాక్టీస్ చేసి ఫైనల్గా వాళ్ళకి ఇది ఓకే, ఇది బాగుంది అంటేనే మళ్ళీ ఇది వేసాననమాట. సో వాళ్ళు చెప్పినట్టుగానే బాగానే వచ్చింది, బాగాలేదని ఏమన్నాను. సో బాగా వచ్చిందనమాట. బాగానే కాదు, బాగా వచ్చింది. అక్కడక్కడ కొంచెం స్మాల్ మిస్టేక్స్ అయ్యాయి, కానీ అది కూడా కవర్ చేశాను కనపడకుండా. అయినా కూడా కనిపెట్టేశారు వాళ్ళు. ఏ ఊరుకుంటారు అనమాట. ఒక్కొక్క చోట పువ్వు దగ్గరకు వచ్చింది, ఒక చోట కొంచెం దూరం పోయింది. ఇక్కడ కొమ్ము ఉంది చూసారా, ఆ కొమ్ము పెద్దగా వచ్చినాయేమో దూరంగా ఉన్నాయి, కొంచెం దగ్గరగా వచ్చిన కొమ్మేమో దగ్గరగా వచ్చాయన్నమాట. చిన్న మిస్టేక్లు అయినా సరే పెద్దగా కనపడవండి. పట్టి చూసే వాళ్ళకి మాత్రమే ఆ చిన్న మిస్టేక్లు కనిపిస్తాయి. నేనేమో పేరు మోసిన ఆర్టిస్ట్ అని కాదు, అలాగని ఏమీ రాందాన్ని కూడా కాదు. సో ఏదైనా చూడగానే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వేసేస్తాననమాట. అది రాదు, ఇది నేను వెయ్యను అని మాత్రం నేను చచ్చినా అనుకోననమాట. తప్పకుండా నేను ట్రై చేస్తాను, నాకు వస్తుంది అనుకుంటాను. ఒక్కొక్కసారి రాదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకా 2-3 సార్లు పోయినా సరే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను, మరీ వస్తాయన్నమాట. సో నేను అలాగే చేస్తాను ఎప్పుడైనా సరే. సో ఫైనల్గా వచ్చేస్తాయి నాకు. ఒకసారి లేట్ కావచ్చు, ఒకసారి వారం రోజులు పట్టచ్చు, ఒకసారి 10 రోజులు పట్టచ్చు, అలా అనమాట. సో ఫైనల్గా చేసేస్తాను ఆ పని. మా వారు ఎన్ని రోజుల నుండో ఇది చేద్దామంటున్నారు. అప్పుడప్పుడు నాకు ఓపిక లేక విసుగొచ్చేసి పైగా కంటిన్యూగా పండగలు వచ్చేసి అక్కడ ఇంట్లో కడిగి ఇక్కడ కడిగేసరికి విసుగొస్తుంది కదా, అప్పుడు చేయలేదు. ఫైనల్గా ఈరోజు కొంచెం బాగానే ఉంది చేద్దామనేసరికి ఇలా అయిందనమాట. చూడండి, ఈ పక్కన కూడా ఒక పెద్ద రెక్కల్లాగా గీసాను. ఓకే, రెక్కలకి బాగానే ఉంటుంది కదా, గ్రీన్ యాడ్ చేద్దామని గ్రీన్ యాడ్ చేశాను. ఇంకా అక్కడక్కడ కొన్ని మిక్సింగ్ కలర్లు కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. సో బాగుండదు, అన్నీ డార్కే ఎంచుకుందాం ఈరోజు ఏదైనా కానీ అని డార్క్ ఎంచుకున్నాను. డార్క్ బాగా కనిపించాయండి. పైగా గోడలంతా వైట్గా ప్యూర్ వైట్ ఉంటాయి. ఆ వైట్కి తగినట్టుగా ఇల్లంతా బ్రైట్గా మెరిసిపోతుంది. ఆ బ్రైట్నెస్కి తగినట్టుగా డార్క్ కలర్స్, అలాగే కుంకుమ, పసుపు, ఆకుపచ్చ ఉంటే ఇంకా బాగుంటుందని మధ్యలో అక్కడక్కడ పసుపు కూడా యాడ్ చేశాను. చూడండి ఎలా ఉందో ఫైనల్గా. సో ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ చేసండి. చిన్నగా అక్కడ ఉంది కదా పైన బార్డర్, సో అది కూడా నేను మిక్స్ చేశాను అని చెప్పాను కదండి. అదే వైట్ అండ్ రెడ్ మిక్స్ చేస్తే లైటు రెడ్ అని చెప్పాను, అది పింక్ అని చెప్పాను. పింక్ కోసం ట్రై చేస్తే అదేదో లైటిష్ రెడ్ అయిందనమాట. అది ట్రై చేద్దాం అనుకున్నా, ఎందుకో బాగా కనిపించలేదు. సరే అది వద్దని మరి నేను ఇంకొక కలరు ఇంట్లోనే ఉందనమాట. సో అది మా వారు తీసుకొచ్చారు, ఇంకో కలర్ ఉంది ట్రై చేయంటే, సో అది తీసుకొచ్చాను. సో బార్డర్ లాగా కొంచెం పుప్పొడి దానిపైన ఉండేటువంటి లైటిష్ బ్రౌన్ పుప్పొడి లాగా కనిపిస్తుందేమో అన్న నా నాలెడ్జ్ అనమాట. నా నాలెడ్జ్తో వేసినటువంటి కలరు. సో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. మామూలుగానే అనుకున్నా కానీ ఇంకా అక్కడక్కడ దీనికి వైట్ డాట్స్ కూడా యాడ్ చేశాను అనమాట. ఫైనల్గా చూడండి ఇలా వచ్చింది మీకు. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్.